ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటది. The more God tests you, pariksha, you will have excellent results. చక్కగా విచారణ చేయండి. Investigate clearly well. మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు. As examinations approach, you will be afraid of them. కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. The ardent devotees of those days were prepared for these tests. టెస్ట్ నాకు కావాలి. He said, I want the test. ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్. This test of mine is the test of కాబట్టి God. భగవంతుని టెస్ట్ ను నేను విరుద్ధంగా పోకూడదు. I cannot act against the taste of God. అదే నా యొక్క టెస్ట్ ను తీరుస్తుంది. And that very taste of God will satisfy అని me. పరీక్షలకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్ష ఇప్పుడొద్దు, ఇంకా 2 నెలలు ఆలస్యం కావాలి, ఇంకా 2 నెలలు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు. ఈ టెస్ట్ అనేటువంటి ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్కి మనం ఎక్కిపోవచ్చును. మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చే తీరాలి. ఆ టెస్ట్కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాల ఉన్నత స్థాయి చిక్కుతుంది. You are bound to be tested. You should face the test to be promoted. కనుకనే మనము టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి. You should be very happy as the test approaches. పరీక్షలు వస్తున్నాయి, ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలకు కానీ అవకాశం ఇవ్వకండి. పరీక్షల దగ్గరికి వచ్చే కొద్దీ అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి. As examinations are nearing more and more, be joyful. త్వరగా నాకు పరీక్షలు వస్తుంది, ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడు అయిపోతాను. Examinations are fast approaching. The moment I pass, I will go to a higher class. కనుక పరీక్షలను మనం ఆశించాలి కానీ So welcome tests. మనం దూషించకూడదు. You should never be away from them. అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు. In olden days, when the preceptors tested, disciples welcomed their tests. ఏకలవ్యుడు చాలా ఆనందించాడు. Ekalavya was very happy. అయ్యో గురుదక్షిణ ఏం కావాలి అంటే అడిగేటప్పటికి నాకు నేను చిటికిన వేయమని చెప్పాడు. What is an offering to be given to the preceptor? The preceptor Drona wanted the thumb to be given. అప్పుడు ఆ యొక్క థంబ్ ఇచ్చేశాడు. Then he gave this thumb as an ఎంత offering. అదృష్టవంతుణ్ణి నేను. How lucky I am. అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయిని చెందాడు. Because of the sacred offering of the thumb, he was ఏకలవ్యుని exalted. ఎంతటి గొప్పవాడు మరొకడు వేరించి తన గొప్ప కీర్తిని సాధించాడు. Ekalavya won the esteem and the reputation of everybody, that no one is beyond him, above భగవంతునికి him. ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. One should be prepared to sacrifice anything for కారణం ఏంటి? God. భగవంతునికి ఎట్టి ఆశలు లేవు. ఈ కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు, అందించే నిమిత్తం వచ్చాడు. సత్యాన్ని మీరు గుర్తించుకోనకుండా Without knowing this truth, దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకొని if you have the opposite feeling గురువునే ద్వేషంగా చేసుకొని and you blame God, కట్టగడపటికి నీ జీవితంనే వ్యర్థం గావించుకుంటుంది. ultimately you waste and ruin your life. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love, అన్నిటికీ నీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమనే. that which takes you to exalted altitudes is గురువు love. ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే. Preceptor Guru is always దైవం sacred. ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే. God is always pure. నిస్వార్థపరుడే. God is selfless. అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కనిపిస్తున్నాం? When God is selfless, why should we be selfish? భగవంతుని ఎందుకు కించిత్తైనా కూడా నువ్వు సెల్ఫిష్ లేదు. There is no trace of selfishness in God. అది మీ భావముని యొక్క ప్రతిబింబాలే. They are only reflections of your thoughts. నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నా. కనుక భగవంతుడికి ఏమాత్రము ఒక్క ద్వేషము కానీ అసూయ కానీ ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు. గురువునే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు. In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God. కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. Bhagavan wants us to develop noble thoughts, noble sentiments, noble feelings. ఇది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విజయం. This is what we have to cultivate from now పరీక్షలు on. వస్తున్నాయంటే మీరు ఆనందించాలి. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం. పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు. కనుకనే భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడా మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి. Consider all tests of God as your sacred టెస్ట్ test. అని మీరు అనుకుంటున్నారు కానీ అది పదం చాలా ఉత్తమమైనటువంటిది కాదు. And in fact, that word is not that great. టెస్ట్ It is only a taste. టెస్ట్ కాదు. It is not waste. ఈ టెస్ట్ అంతా కూడా నీ మంచి కోసమే చేస్తున్నాడు. The test is for your own good. కనుక
ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా, ఏ దుఃఖములు వచ్చినా, ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం, నా మంచి కోసం అనేటువంటి మంచినిగా నీవు చింతిస్తూ రావాలి. Whatever obstacles, problems, worries and anxieties may come in the way of your life, consider they are for your own good. స్వామి ఏది సంకల్పించుకున్నా మీ మంచి కోసమని, మీ క్షేమం కోసమని, మీ ఆనందం కోసమని, మీ సుఖం కోసమని, మీకు ఏది కావాలని ఒక క్షణంలో నేను ఇస్తాను కానీ మీరు దక్కించుకునేటువంటి శక్తిని మీ దగ్గర పెట్టుకోవాలి. బ్యాంక్ క్యాషియర్ దగ్గర కావాల్సినంత ధనం ఉంటుంటుంది. అతని దగ్గరికి పోయి, సార్ మీ దగ్గర ఇంత మంది ఉంటున్నది కదా, నాకు కొంచెం ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా? ఆయన అడుగుతాడు, అయ్యా నీ పేరుతో ఎంతవరకు డిపాజిట్ కట్టావు బ్యాంక్ లో? నేనేం కట్టలేదు అంటాడు. మరి నేను ఇవ్వడానికి వీలు లేదు. నీవు మొట్టమొదటి డిపాజిట్ కట్టు, నువ్వు ఎంత రాసిస్తే నేను తప్పక నీకు ఇస్తాను. ఇక్కడ కొంచెం విధానం చక్కగా చేసుకోవాలి. ప్రేమ అనేటువంటి ధనాన్ని డిపాజిట్ చేయాలి. ఎవరి దగ్గర? గాడ్. అభిమానము చెక్ బుక్ గా తీసుకోవాలి. లవ్ అనేటువంటిది ఒక సంతకం చేయాలి. కానీ చెక్ బుక్ లేకుండా, సంతకం చేయకుండా నీ డిపాజిట్ ఉండి కూడాను నాకు ఇవ్వమని చెప్పినట్టే ఇవ్వడు. కనుక మీరు ఎంత కట్టారని మీకు తెలియకోకుండా స్వామి మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే ఎట్ట ఇస్తాడు? కనుక భగవంతుని దగ్గర మొట్టమొదట మన ప్రేమను అర్పితం కావాలి. అది ఒక్కటి ఉంటుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా మనం సాధించవచ్చు.